తెలుగు ప్రేక్షకులకి వందనం అభివందనం. బ్రోస్, నా పేరు వచ్చి మల్లేశ్వర్ రెడ్డి. నేను సెప్టెంబర్ ఇంటేకి స్కాట్లాండ్కి వచ్చాను. నా ఈ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి నా ప్రయాణం. ఈ యూట్యూబ్ ఛానల్ నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ వచ్చి నా ఓన్ బ్రదర్ అండ్ ఇప్పుడు ఈ వీడియోని తీస్తున్న జస్సు, ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్, ఇతనే కెమెరామ్యాన్ కూడా. ఇంకా నేను ఈ వీడియోస్ తీయాలనుకుంటున్న రీజన్ వచ్చి ఇక్కడికి నేను రాక ముందుకు స్కాట్లాండ్కి ఎవరు యూట్యూబ్ ఛానల్లో ఎవరు లేరు తెలుగు వాళ్ళు. 5 యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అకామిడేషన్ గురించి, ఆ లోన్ ఎలా తీసుకోవాలి, లోన్ తీసుకుంటే బెస్టా, సేవింగ్ అమౌంట్ వస్తే బెస్టా, ఇవన్నీ నేను మీకు కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇదే సబ్వే. ఇప్పుడు మనం జస్సు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. జస్సు మా ఇంటికి రాగా రూమ్లో బిర్యానీ చేస్తున్నాం, పిలిచాడు. రేపు ఎట్లా ఇద్దరికి టుగెదర్గా క్లాస్ ఉంది, ఇంకా ఇద్దరం కలిసి వెళ్తాం రేపు. కమాన్ జస్సు. ఇది సబ్వే ఫ్రెండ్స్. అన్నిటికన్నా ఇక్కడ ట్రావెల్స్లో సబ్వేనే చాలా తక్కువ. ఇదంతా సబ్వే. అక్కడ స్కాన్ చేసి లోపలికి వెళ్తారు. జస్ట్ అక్కడ టికెట్ తీసుకుంటున్నాడు. బస్సు కన్నా సబ్వేనే చాలా తక్కువ. ఇక్కడ రిటర్న్ టికెట్స్ అని అవి ఇవి ఉంటాయి. రిటర్న్ టికెట్ తీసుకున్నావంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ ఇట్లా రావచ్చు. జస్ట్ టికెట్ పర్చేజ్ చేస్తున్నాడు నాకు, జస్సుకి. ఇక్కడ అన్నీ బై కార్డే, క్యాష్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అయిపోయిందా జస్సు? నో రిటర్న్ టికెట్ అనుకుంటా. మార్నింగ్ కదా మనం వచ్చేది. సబ్వేకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే సబ్వే బస్సు వచ్చి ఇదే సబ్వే. సేమ్ పామ్ లాగా జర్నీ చేసినట్టు ఉంటుంది. చాలా పామ్ స్నేక్ పోయినట్టు ఉంటుంది. ఇది చాలా బెస్ట్. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. 6 feet కన్నా హైట్ ఉండే వాళ్ళకైతే ఇది అస్సలు సెట్ అవ్వదు, పైన టచ్ అవుతుంది. సబ్వే అంతా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. పైన చూడండి, 6 feet కన్నా ఎవరైనా హైట్ ఉంటే తగులుతుంది. 6 feet కన్నా హైట్ ఉన్న వాళ్ళు దీంట్లో అసలు సెట్ అవ్వరు. బ్రో ఫ్రెండ్స్, ఇప్పుడే స్టాట్లైట్ నుంచి హిలియడ్కి వచ్చేసినాము. ఇదో మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, బ్లూ కలర్. ఇదే ఇంకా సబ్వే. వచ్చేసినాం ఫ్రెండ్స్ బయటికి. మ్యాక్సిమం ఇలా టికెట్ పెడితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఏ జస్సు, వచ్చేసామా? హిలియడ్ టికెట్ ఇక్కడ వేసేయాలా, బయట రోడ్డు మీద వేస్తే ఎవరన్నా చూస్తే
నీట్నెస్ ఇంపార్టెంట్. ఫైనల్ సార్ అంతే. చల్లగా ఉంది చాలా. నాకు తెలిసి అప్పుడు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా రైట్ తీసుకోవాలి కదా. అవును, ఇక్కడ మన పార్ట్ టైం జీటీకే కూడా ఉందంట కదా. ఎటు సైడ్? ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళాలా? అయితే వీక్లీ 2 days నేను ఇటు వచ్చి పార్ట్ టైం చేసుకొని నైట్ షిఫ్ట్ నీ దగ్గర స్టే చేయాలన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఈ వీధి చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీకు షాకింగ్ న్యూస్, హాలీవుడ్లో హ్యారీ పోటర్ మూవీస్ గుర్తుందా? ఆ షూటింగ్ చేసింది అంతా ఇక్కడే. ఇక్కడ ఈ వీధికి అట్లా కిందికి వెళ్ళి మనం ఇట్లా పైకి వెళ్తున్నాం జస్ట్ వాళ్ళ రూమ్కి. ఈ వీధికి అట్లా కిందికి వెళ్ళి రైట్ తీసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో వస్తుంది. నేను చెప్పాక మన ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళందరికీ ఏమేం కేర్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నారు, టాప్ 5 యూనివర్సిటీస్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా టాప్ 1 యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్లైట్, సెకండ్ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో. అది ఈ ఏరియాలోనే ఉంటుంది. జస్ట్ యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో దగ్గరలోనే ఉంటాడు. ఇక్కడ హ్యారీ పోటర్ మూవీస్ అని ఇక్కడే షూట్ చేశారు. గైస్, ఫైనల్లీ జస్ట్ రూమ్కి వచ్చేసినాం. ఇదే జస్ట్ రూమ్. ఓ, చాలా ముబ్బుగా ఉంది కదా. నాకే ముందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు దియాల వారి విందు నాకే ముందు ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಒಖೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಗೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ వంటకంబు. పబ్కి వచ్చి మార్నింగ్ లేచి రెడీ అయ్యి నేను జస్ట్ ఇద్దరం ఒకేసారి వచ్చేసినాము. జస్ట్ వేరే క్లాసు, నాది వేరే క్లాసు. జస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, నాది బిజినెస్ మేనేజ్మెంట్. నాకు ఇంకా 1 hour ఉంది క్లాసు. 1 hour తర్వాత నేను వెళ్తాను. ఇప్పుడే వచ్చాము యూనివర్సిటీకి. అది ఫ్రెండ్స్, యూట్యూబ్ పర్పస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన ఏపీ తెలంగాణ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వచ్చే వాళ్ళకి స్కాట్లాండ్, యూకే అంటే లండనే కాదు, స్కాట్లాండ్ కూడా. స్కాట్లాండ్లో ఏ తెలుగు యూట్యూబర్ లేడు. అంటే కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎవరు లేరు. నేను నా యూనివర్సిటీ నేను చదువుతున్న యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్లైట్, గ్లాస్గో సిటీ, స్కాట్లాండ్. అకామిడేషన్ మీరు వచ్చే ముందు దొరకకపోతే హోటల్స్ ఎట్లా అన్నీ నేను చెప్తాను. బీఆర్పీ కలెక్షన్ ఎట్లా, ఎన్ఐ నెంబర్ ఎలా అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా, ఎన్హెచ్ఎస్ రిజిస్ట్రేషను మీకు యూనివర్సిటీ వాళ్ళు చెప్పరు. ఇక్కడికి వచ్చాక పిగాసిస్ రిజిస్ట్రేషన్ అని యాప్ ఉంటుంది, యూనివర్సిటీ యాప్. పిగాసిస్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 20% ఫీ పేమెంట్ అడుగుతుంది. మళ్ళీ మీరు అక్కడ 5,000 ఫీ పేమెంట్ చేసి ఇక్కడికి వస్తారు, డిపాజిట్ చేసి. యూకేలో అదే ప్రాసెస్. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే మినిమం యూనివర్సిటీ టైప్ బట్టి ఉంటుంది. ఒక యూనివర్సిటీ 1.5 lakh, ఒక యూనివర్సిటీ 3 lakh, ఒక యూనివర్సిటీ 2 lakh. నన్ను 2,30,000 అడిగారు. నేను ఎడ్యుకేషనల్ లోన్తో రాలేదు, సేవింగ్ అమౌంట్తో వచ్చాను. ఆ అమౌంట్ని కన్వర్ట్ చేసుకోనికి చాలా టైం పట్టింది. అవి కూడా చెప్తుంటారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా టెల్ మీ 4 words ఇన్ ఇంగ్లీష్ సెంటెన్స్ అని ఏదైనా అడిగినారంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, విత్ డ్రా, ఇట్లాంటి బ్యాచ్ నేను కూడా. కానీ చెప్తున్నాను, కమ్యూనికేషన్ లేకుండా వితౌట్ 1 call కూడా డైరెక్ట్ యూనివర్సిటీలో అడుగు పెట్టవచ్చు నువ్వు. అలాంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఏదో తక్కువ యూనివర్సిటీ అని కాదు, టాప్ యూనివర్సిటీసే, పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీసే. ఇప్పుడు నా యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్లైట్ కూడా పబ్లిక్ యూనివర్సిటీయే, నో ప్రాబ్లం. ఏమంటే నీ చేతిలో మనీ ఉండాలి, అంతే. నీ చేతిలో మనీ ఉండాలి. వాడు అడిగిన రిక్వెస్ట్ పెట్టినప్పుడే మనీ పేమెంట్ చేసేసి రెడీ అయినామంటే
ఫాస్ట్గా ఆఫర్ లెటరు, అన్కండిషనల్ ఆఫర్ లెటరు, కండిషనల్ ఆఫర్ లెటరు, క్యాష్ లెటరు అన్నీ వచ్చేస్తాయి. నో ప్రాబ్లం. అన్నీ చెప్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే కరెక్ట్గా 12కి క్లాస్ అయిపోయింది. బయటకు వచ్చి చాయ్ వాళ్ళలో మీట్ అయ్యాం ఫ్రెండ్స్ అంతా. హాట్ కాఫీ కాదు, విత్ హాట్ కాఫీ, హాట్ చాక్లెట్. షీ ఈజ్ మీనా ఫ్రమ్ పుణే. yes. And again his name is Ganesh. He from Nagpur. And again come here. లోపలికి రా. ఇతని పేరు హరి, విజయవాడ. Meena, tell about our university some information. This is one of the biggest university. Just before that, tell about me. Okay, he is our friend. His name is Mallesh. Really good friend, innocent, family man. Oh, nice. Very funny. Very funny. Funny guy. And you said about that what? Patti. Yeah, he also has this cotton business called Patti Yaparam. With whom? Atagadu. He's Atagadu. Nice. And చాలా పులిహోర కలుపుతాడు ఇక్కడ అమ్మాయిలతో. Sorry, my corrupted in Telugu. Yes, because I'm from Maharashtra, my Telugu has become corrupted. Tell about that university. University, it's good or not? It's very good. Okay. It has triple accreditation. Okay. Really good university for anyone to start their career with. You'll have. Meena, tell about that assignments and placements in our university. So each subject has each assignment. After, like, there are material for reading put on the My Place app. Okay. For our college, and you'll have to just read the material before the class, and after the class also there are some workshops that has to be done by yourself. It will be very easy and useful for you guys to understand what's happening in the class. The education quality in UK is the best, especially Scotland. Why means this is public university, Yes. Means like government university, not private university. You know about that public mean? Yes. Public means government university, not private university. Correct. Scotland is better than to London. Yes. And you know what, guys? Glasgow, this city is a rainy city. It doesn't rain heavily, but it's windy moreover times. You do not get wet here, okay? And it doesn't snow all the time here. It's not London to snow every time. Yeah, fine. Thank you. That Hari will say that. No, like, share, subscribe చెప్పలేదా సార్? We invested 3 lakhs and more in this No worries. video. Please do like. Do one thing, you say this. We have invested more than 3 lakhs. Please, guys, subscribe cheyandi. Okay. నా ప్రయాణంకి సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ప్రయాణం కాదు, మా ఫ్రెండ్ ప్రయాణం. So where did you get this hot from? Hot means when I'm planning to UK, at that time some guys are telling about the Scotland is not good. That's why I opened the YouTube and I searched in that YouTube about the Scotland and is there any information. I look in that YouTube, but there is no any blogger in Telugu. At that time only I decided to new start for my AP peoples and Telangana peoples to give more information about the universities. In your language. Yeah, in our language, means Telugu. Thank you, bro. Scotland is really beautiful place, guys. Highlands is the heaven here. If anyone is visiting Scotland, please do visit Highlands for sure. It will take only 2 days to cover the entire Scotland. Sorry, the entire Highlands. Yeah, it's true. And one more thing I'm repeating again, Scotland is best. Scotland is better than to London, believe me. And bye. By the way, నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి నా ప్రయాణం. మర్చిపోదండి గాయస్, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.